వెల్కమ్ టు అవర్ ఛానల్. కళ్ళద్దాలు లేకుండా చాలామంది బయటికి రాలేరండి. ఎందుకంటే వాళ్ళ చూపు అంటే కంటి చూపు ప్రాబ్లమ్ ఉంటది. సో, దూరానికి కనపడకపోవడము, దగ్గరవి కొంతమంది కనపడకపోవడం. కంపల్సరీ స్పెట్స్ పెట్టుకోవాలి. అంటే ఇంతకుముందు మనం పెద్దవాళ్ళు మాత్రమే చూసేవాళ్ళం. అంటే కంటి చూపు సమస్య. బట్ ఇప్పుడు చిన్న పిల్లల్లో కూడా మన 2 ఇయర్స్ నుంచి ప్రతి పిల్లవానికి మాక్సిమం పిల్లవాళ్ళలో మనం వాళ్ళు స్పెట్స్ పెట్టి స్కూల్‌కి పంపిస్తా ఉంటారు. సో, ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడడానికి ఒక రెమెడీ ఉంది. ష్యూర్‌గా నేను చెప్పినట్టు మీరు ఇది వాడండి. ష్యూర్‌గా మీరైతే కళ్ళద్దాలు లేని కంటి చూపు అయితే మీకు ఉంటది అంటున్నారు డాక్టర్ శృతి గారు. సో, మనం ఈ రెమెడీలో మన ఇంట్లో దొరికే ఏ ఐటెమ్స్‌తో మన కంటి చూపును మెరుగుపరుచుకుంటున్నాము. ఈ విషయాలన్నీ మేడం ద్వారానే తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. మేడం చాలామంది చిన్నలు కాదు, పెద్దలు కాదు ప్రతి ఒక్కరు కామన్‌గా స్పెట్స్ పెట్టుకుంటున్నారు. అంటే అది స్టైల్ కోసం అనుకోవచ్చు మనము. బట్ వాళ్ళు చెప్పిన విషయం ఏందంటే చాలామంది మాకు కామెంట్లు కూడా చేశారు. సో, స్టైల్ కోసం కాదు సార్ మాకు కంటి చూపు సమస్య ఉంది. చాలా మందిలో ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. ఒక మంచి రెమెడీ చెప్పించండి అని చెప్పేసి అన్నారు. సో, అందుకోసం మనం ఈరోజు వీడియో చేస్తున్నాం మేడం. కంటి చూపు పెరుగుతుంది. చాలా బాగా వాళ్ళు చూడగలుగుతారు. విజన్ చాలా ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు కదా! సో, ఇందులో మనం ఏ ఇంగ్రీడియెంట్స్ వాడుతున్నాం? ఎలా తీసుకోవాలి మనం? చాలా వరకి ఆఫ్టర్ కరోనా చాలా గమనించినట్టయితే ఈ కరోనా తర్వాత ఏంటంటే కంటి సమస్యలు చాలా ఎక్కువైపోయాయి. అది ఏజ్ రిలేటెడ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ అంటారు. అంటే ఏజ్‌తో సంబంధం లేకుండా పెద్దవాళ్ళల్లో అవ్వచ్చు, చిన్న వాళ్ళల్లో అవ్వచ్చు. ఈ కంటి సమస్యలు అనేది రావడం జరుగుతుంది. సో, ఈ కంటి సమస్యలు అనేది అనేక విధాలుగా ఉంటాయి. లైక్ దూరదృష్టి లోపం అనేది, దగ్గర దృష్టి లోపం అనేది, వైటమిన్స్ వల్ల డెఫిషియన్సీస్ ఉండడం అనేది జరుగుతూ ఉంది. అండ్ మేజర్‌గా కొన్ని రకాల ఇంటర్నల్ పెథలాజికల్ చేంజెస్ వల్ల కూడా కంటి చూపు అనేది మందగించడం జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనం ప్రతి ఒక 10 కిడ్స్‌లో ఆల్మోస్ట్ 7-8 కిడ్స్ ఈ స్పెక్టికల్స్ పెట్టుకొని కనిపిస్తూ ఉన్నారు. సో, వాళ్ళకది జనరల్‌గా ట్రెండ్ అని కాదు, లైక్ పాష్‌నెస్ అని కాదు. వాళ్ళకి రియల్‌గా సఫర్ అవుతున్నారు మేజర్‌గా చెప్పాలంటే. ఓకే సో, మేడం. ఎందుకు అలా అవుతుంది అంటే ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ వరకి మనం అన్నీ కూడా స్క్రీన్‌లో చూసాం. ఆన్‌లైన్ క్లాసెస్, స్క్రీన్ ఎక్స్‌పోజర్ ఎక్కువైపోయింది. అండ్ ఆల్మోస్ట్ ఒక టీవీకి దగ్గర చాలా ఇలా టీవీ ఉంటే ఆల్మోస్ట్ కంటి దగ్గర పెట్టేసి కాంటాక్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. అండ్ మన ఆఫీస్‌కెళ్ళే వాళ్ళు కూడా సిస్టమ్స్‌కి కూడా చాలా ఎక్కువగా ర్యాపిడ్‌గా ఎక్స్‌పోజర్ అవ్వడము. అండ్ లైట్‌కి ఎక్కువ ఎక్స్‌పోజర్ అవ్వడము, ఆర్టిఫిషియల్ లైట్స్‌కి ఎక్కువగా ఎక్స్‌పోజ్ అవ్వడం. వీటి ద్వారా ఏంటంటే ఐస్ స్ట్రెయిన్ అవుతున్నాయి ఫస్ట్. ఓకే. ఐస్ స్ట్రెయిన్ అయ్యి వాటి చుట్టూ ఉండే కండరాలు, నరాలు అవన్నీ బలహీనపడి చూపు అనేది తగ్గడం జరుగుతూ ఉంది. ఇది ఒక రకమైన దృష్టిలోపం. అలాగే న్యాచురల్‌గా తీసుకునే ఫుడ్‌లో ఇంటేక్‌లో ఏదైనా డెఫిషియన్సీస్ ఉంటే వాటి ద్వారా కూడా లోపాలు రావచ్చు. ఓకే సో, మేడం. ఇవన్నింటిని చెక్ పెట్టడానికి ఒక అద్భుతమైన హోమ్ రెమెడీ అనేది మనం ఇప్పుడు తయారు చేయబోతున్నాము. సో, వాటి ఇంగ్రీడియెంట్స్‌ని చూద్దాం. ఓకే మేడం. సో, ముందుగా సొంఠి, ఓకే మేడం. డ్రై జింజర్ అంటారు. ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో దొరుకుతుంది. సో, ఈ డ్రై జింజర్ వల్ల ఏంటంటే మనకి పురాతన కాలంలో ఏ రకమైన ఇబ్బందులున్నా కావచ్చు, కంటి చూపు సమస్యతో మొదలుకొని శరీరంలో ఉండే ఇతరత్రా సమస్యలకి ఒకటే ఒక ఔషధ గుణంగా పురాతన కాలం నుంచి చెప్పుకుంటూ వచ్చేది సొంఠి. ఓకే మేడం. సో, ఇందులో వైటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి మనకి చాలా వరకి ఈ కంటికి సంబంధించిన దూరదృష్టి లోపాన్ని కంట్రోల్ చేయడంలో ఈ సొంఠి అనేది ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. ఓకే మేడం. అలాగే సోంపు. ఓకే. సోంపు ఏంటంటే ఇప్పుడు మనం ఆకుకూరలు తీసుకుంటాం. కొంతమంది పిల్లలకి ఏంటంటే అవి మంచిది. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ హెల్త్‌కి అనేక విధాలుగా హెల్త్‌కి బెనిఫిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ ఏంటంటే అవి తీసుకున్నది ప్రాపర్ వేలో అరగాలి. అరిగి వాటి నుంచి ఏవైతే ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ ఉంటాయో ఆ ప్రాపర్‌గా బాడీకి అందించడంలో ఒక మీడియేటర్‌గా, ఒక వారియర్‌గా పనిచేసేది ఏంటంటే సోంపు. ఓకే మేడం. సోంపు అండ్ తర్వాత బాదం. సో, ఈ బాదం ఏంటంటే మంచి ప్రోటీన్ ఉంటుంది. ఈ ప్రోటీన్ అనేది ఐస్‌లో ఉండే మజిల్స్‌కి చాలా వరకి స్ట్రెంథెనింగ్ కోసం ఉపయోగపడుతుంది. అండ్ ఇన్ జనరల్‌గా కూడా డైలీ ఒక 4 బాదమ్స్‌కి అట్లా ఇంటేక్ తీసుకున్నట్టయితే మనకి ప్రోటీన్ సఫిషియెంట్‌గా అందడంతో పాటుగా ఓవరాల్ స్ట్రెంత్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఐస్ స్ట్రెయిన్ అవ్వడంలో ఓకే. మెయిన్‌గా స్క్రీన్‌కి ఎక్స్‌పోజ్ అయ్యి ఐస్ స్ట్రెయిన్ అయ్యి మంటలొస్తూ ఉంటాయి. ఓకే. ఆ మంటలని నిర్మూలించడంలో ఈ బాదం అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది. ఓకే మేడం. అలాగే మిరియాలు. మిరియాలంటే మనకి ఒక మసాలా ఐటెమ్‌గా తీసుకుంటాం. సో, ఈ మసాలా ఐటెమ్ ఈ కంటికి ఏం చేస్తది అనేసి అనుకుంటూ ఉంటారు.
జనరల్‌గా దీనికి మన కంటిలో ఆపోజిట్ గుణాలు ఉంటాయి. ఓకే. సో, మిరియాలనేవి ఏంటి మంటని క్రియేట్ చేసే ఒక కారంగా ఉంటాయి మనం తీసుకుంటే. సో, మనకి కంటిలో మంటలు కానివ్వండి, కంటిలో దురదలు, కళ్ళు ఎర్రగా అవ్వడం వీటన్నింటి సమస్య నుంచి మిరియాలనేవి మనకి చల్లదనాన్ని ఇస్తుంది. ఓకే. ఓకేనా? బెల్లం. బెల్లం బదులు మీరు మిశ్రి అని గూడా దొరుకుతుంది. పటిక అంటారు. సో కలకండ. సో, అలాంటిది కూడా మీరు వాడొచ్చు. మీకు అవైలబుల్‌గా ఉంటే. ఇదేంటంటే ప్యూర్ తాటి బెల్లం. ఓకే. సో, ఇదేంటంటే మనకి శరీరంలో వేడి తాపాన్ని తగ్గించి కంటిలో మనకి వైటమిన్స్ ఏని ఎక్కువగా, ఐరన్‌ని ఎక్కువగా మనకి బాడీకి అందించి కంటి చూపు మెరుగ్గా కనిపించేలాగా అంటే స్పష్టంగా ఓకే. మనకి ప్రతి వస్తువు కూడా క్లియర్‌గా కనిపించే విధంగా చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే ఓకేనా? మేడం. మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి మేడం? సో, ఫస్ట్ బౌల్ వేడి చేసుకుందాము. ఓకే మ్యామ్. సో, మనం ఇవేవైతే తీసుకున్నామో Yes. బాదాం, కావాల్సినంత బాదాం తీసుకోవాలి. ఓకే. డ్రై రోస్ట్ చేయాలి. అంటిల్ ఏంటంటే ఇవి బాదం పొట్టు ఉంది కదా! ఇది Yes. కొద్దిగా చిట్లేంత వరకి తీసుకోవాలి. పగిలేంత వరకి. ఓకే మ్యామ్. సో, మనం ఒక ఆల్మోస్ట్ ఈ బాదం వచ్చేసి ఒక గుప్పెడు ఉంటుంది. ఓకే. ఆ గుప్పెడులో సేమ్ అంతే క్వాంటిటీ ఆఫ్ మిరియాలు. ఓకే. ఓకేనా? గుప్పెడు మిరియాలు. ఓకే మేడం. సో, అలాగే గుప్పెడు సోంపు. ఓకే. సో, అందరికీ టీ స్పూన్స్ అంటే ఎక్కువగా అలవాటు ఉండదు. ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కానివ్వండి. మనం ఇప్పుడు నార్మల్‌గా చెప్పుకుంటూ ఉంటాం. బట్ కొంతమందికి టీ స్పూన్స్ అంటే తెలీదు. వాళ్ళ వాడుక భాష ఏంటంటే గుప్పెడు అంటారు. ఓకే. సో, ఆ గుప్పెడు ప్రకారంగా అన్నీ ఈక్వల్ గుప్పెడులాగా తీసుకుంటూ ఉంటాం. ఓకే. అండ్ సొంటి ఏంటంటే ఒక పీస్ చాలు. Okay. అంటే ఒక హాఫ్ ఇంచ్ మీరు చూసుకోవచ్చు. ఒక Yes, ma'am. హాఫ్ ఇంచ్. Yes. ఓకేనా? ఇది కాస్త బాగా డ్రైగా రోస్ట్ అవ్వాలి. ఓకే మేడం. ఇలా డ్రై అయిన తర్వాత మనం ఏం చేయాలి మేడం దీనిని? సో, ఇలా డ్రై అయిపోయిన ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పౌడర్ లాగా చేసుకోవాలి. ఓకే. పౌడర్ లాగా చేసేసుకొని ఈదర్ వాటర్ ఆర్ మిల్క్. మిల్క్ అయితే ఇంకా మంచిది. ఓకే. కొందరు మిల్క్ పడదు అనే వాళ్ళు కూడా ఉంటారు. సో, ఆ మిల్క్ పడని వాళ్ళు నార్మల్ గోరువెచ్చటి వాటర్‌లో ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఈ పౌడర్, అదేవిధంగా కొద్దిగా బెల్లం. ఈ బెల్లంని కూడా మనం మిక్సీలో వేసుకునేటప్పుడు వేసుకొని మిక్సీ చేసుకుంటే సరిపోతుంది. ఓకే మ్యామ్. సో, డైలీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్ లేదా బ్రేక్‌ఫాస్ట్ అయ్యాక మేడం డయాబెటిక్ రెటినోపతి ఉన్న వాళ్ళు కూడా ఇది వాడొచ్చు అంటారా? యాహ్! కంపల్సరీ వాడొచ్చు. చాలా మంచి ప్రశ్న అడిగారు. ఓకే. సో, డయాబెటిక్ రెటినోపతి ఉన్న వాళ్ళకి ఏంటంటే కళ్ళు పొరలు పొరలుగా ఇబ్బందికి గురవుతూ ఉంటుంది. చూపు కనిపించదు. కంటి చుట్టూ ఏంటంటే ఇప్పుడు మనకి బ్లాక్ ఐబాల్ ఉంది కదా! ఈ బ్లాక్ ఐబాల్ చుట్టూ వైట్‌గా అయిపోయి క్యాటరాక్ట్ అనే సమస్య కూడా రావచ్చు. ఓకే మ్యామ్. సో, అలాంటి వాళ్ళకి ఏంటంటే అలాంటి పాథలాజికల్ అంటే లోపల కణాల సమస్యని ఎదుర్కొంటున్న కంటి చూపు అనేది కంట్రోల్‌లో ఉండి ఫర్దర్‌గా డీజెనరేట్ అవ్వకుండా కంటి లోపాలు. సో, ఇవి చక్కగా ఉపయోగపడుతుంది. అండ్ ఇందులో అన్నీ కూడా డయాబెటీస్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఈవెన్ బెల్లం కూడా మనం తక్కువ క్వాంటిటీలోనే యూజ్ చేస్తున్నాం కాబట్టి డయాబెటిక్ పర్సన్స్‌కైనా మనకి హైపర్ టెన్షన్ పర్సన్స్‌కి కూడా మంచిగా ఉపయోగపడుతుంది. మేడం ఇప్పుడు ఆల్రెడీ మీరు పౌడర్ మనం మిక్స్ చేసుకుంటాం, దీన్ని మిక్సీకి పట్టేస్తాం తీసుకుంటాం. సో ఎన్నిసార్లు తీసుకోవాలి రోజుకి? ఎంత క్వాంటిటీలో తీసుకుంటే అంటే ఏ ఏజ్ వాళ్ళు ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి? డిపెండింగ్ అపాన్ ద ఏజ్ అండ్ వాళ్ళ సైట్ డిఫెక్ట్. ఓకే. అంటే సైట్ డిఫెక్ట్ అంటే సైట్ ఎంత ఉంది, లైక్ దూరంది కనిపించట్లేదా, దగ్గరది కనిపించట్లేదా, లేకపోతే వాళ్ళకి కంటిన్యూస్గా వాటర్ కారుతూ ఉంటుంది. ఓకే మ్యామ్. సో అట్లా ఎటువంటి సమస్య ఉంది, సమస్య అనేది నార్మల్ మీడియం రేంజ్లో ఉంటే డైలీ సింగిల్ టైం ఇదర్ మార్నింగ్ ఆర్ నైట్. పిల్లలు ఎక్కువగా ఏంటంటే అంత ఇష్టపడరు తీసుకోవడానికి. ఓకే సో మనం దీన్ని ఏంటంటే నార్మల్గా ఇందులో కొద్దిగా గీ, శుద్ధ ఆవు నెయ్యి అంటారు కదా, అది ఒక స్పూన్ లాగా వేసేసి కలిపేసేసి వాళ్ళకి డైరెక్ట్ మింగేస్తే సరిపోతుంది. ఓకే అంటే నమలడం వీళ్ళు ఇదంతా వాళ్ళు ఇష్టపడరు. సో ఓకే. వాళ్ళకి డైరెక్ట్గా అట్లా ఇచ్చినా సరిపోతుంది. మేడం అండ్ పెద్దవాళ్ళకి ఏంటంటే డైలీ 2 టైమ్స్ తీసుకోవాలి. డయాబెటిక్ ఉన్న వాళ్ళు డైలీ 2 టైమ్స్ తీసుకోవాలి. అండ్ దీంతో పాటుగా వాళ్ళు కొద్దిగా లీఫీ వెజిటబుల్స్, క్యారెట్, బీట్రూట్స్, ఇట్లా వైటమిన్ ఏ ఎక్కువ ఉండే ఇంగ్రీడియంట్స్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఆల్మోస్ట్ ఇది డ్రై రోస్ట్ కూడా అయిపోయింది కదా. ఎస్ మ్యామ్. యా, సో మనం తీసేసుకుందాం. ఓకే మ్యామ్. కంప్లీట్ అయింది ఓకే. చూసారా. యా, ఫైన్ పౌడర్ అయింది మంచిగా. యా, స్మెల్ కూడా చాలా మంచిగా వస్తుంది కదా. అవునండి.
దీన్ని మీరు లార్జ్ క్వాంటిటీస్లో ప్రిపేర్ చేసుకొని ఓకే. ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. జనరల్గా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం కంటే బయట స్టోర్ చేసుకొని పెట్టుకోవడమే బెటర్. చూసారా ఇలా మెత్తగా ఫైన్ పౌడర్ లాగా అయిపోయింది. అవునండి. సో ఈ పౌడర్ని మనం పాలలో కానీ నీళ్ళలో కానీ పాలల్లో కలుపుకొని కానీ రెగ్యులర్గా నీళ్ళల్లో తాగాలి. కానీ వేసుకొని తీసుకోవచ్చు. ఓకే. లేదు అలా తీసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు, పిల్లలు అస్సలు ఇష్టపడట్లేదు అంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ టేబుల్ స్పూన్ నెయ్యి ఓకే. మిక్స్ చేసేసుకొని ఓకే. మనం మనకి డైరెక్ట్ ఇవ్వచ్చు పిల్లలకి. డైరెక్ట్ చిన్నప్పుడు తేనె నాకేసరాలు అంటారు కదా, Yes. డైరెక్ట్ అలా ముద్దలాగా చేసేసుకొని మింగేయచ్చు, లేదంటే తినవచ్చు. ఇంకా అలా కూడా అవ్వట్లేదు పిల్లలతో అంటే కొద్దిగా క్వాంటిటీ ఆఫ్ ఈ పౌడర్ తీసేసుకొని హనీ ఉంటుంది కదా, Yes. మనం ఇందులో ఆల్రెడీ బెల్లం వేసాము. Yes. పిల్లలు ఒకవేళ ఇలా తీసుకోవడానికి ఇష్టపడకపోతే బెల్లం స్కిప్ చేసేసి ఓకే. న్యాచురల్ వే ఆఫ్ హనీ దొరుకుతుంది కదా ప్యూర్ది, Yes. అది ఒక టేబుల్ స్పూన్ తీసేసుకొని ఇది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తీసేసుకొని మిక్స్ చేసేసుకొని మనం డైరెక్ట్ కన్జ్యూమ్ చేయొచ్చు. మేడం ఈ రోజు మన ప్రేక్షకుల కోసం అయితే ది బెస్ట్ రెమెడీ అనుకుంటాను నేను, కంటి చూపు పెంచుకోవడానికి, కష్టమైన కంటి చూపు కోసం. చూశారు కదండి, ఇది మీరు రెగ్యులర్గా మీ పిల్లలకు కానీ పెద్దవాళ్ళు కానీ అంటే ఐ సైట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, స్పెట్స్ పెట్టుకున్న వాళ్ళు మీ ఐసైట్ ప్రాబ్లమ్ని తగ్గించుకొని విజన్ వచ్చేసి ఇంక్రీజ్ అవుతుందని చెప్పేసి అంటారు. మేడం ఇంత మంచి రెమెడీ మన ప్రేక్షకులకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ. ఓకే.